హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ హోమ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం, అలాగే పోలిపాడ్యమి ఈ సంవత్సరం ఏ తేదీన వస్తుంది, అలాగే పోలిపాడ్యమి రోజు ఇంట్లోనే నీటిలో దీపాల్ని ఎలా వెలిగించాలి అనే విషయాలన్నింటినీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత మనకి పోలిపాడ్యమి అనేది అయితే వస్తుందండి. మార్గశిర శుద్ధ పాడ్యమి అని అంటారు. ఆ రోజే మనం పోలిపాడ్యమి పూజనైతే ఆచరిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో పాడ్యమి రోజు పోలిపాడ్యమి పూజనైతే ఆచరిస్తూ ఉంటారు. పోలి స్వర్గం కథని కూడా చదువుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజల్ని ఆచరించని వారు, ఆచరించలేని వారు, అలాగే దీపారాధన చేయడానికి వీలు పడని వారు, అలాంటి వారందరూ ఈ పోలిపాడ్యమి రోజు కనుక దీపారాధన చేసినా, అలాగే ఈ పోలిపాడ్యమి పూజని ఆచరించి నీటిలో దీపాల్ని గనక వదిలినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం పూజని ఆచరించినంత పుణ్యఫలమైతే మనకి కలుగుతుందని చెప్తారు. ఈ పోలిపాడ్యమి పూజని నదీ తీరాల్లో కానీ, చెరువుల వద్ద కానీ, లేదా బావి దగ్గర కానీ ఆచరిస్తూ ఉంటారు. చాలామందికి నది వద్దకు వెళ్ళి పూజలు చేయడం వీలు పడదు కదా, అలాగే సిటీలో ఉండే వాళ్ళకి అలా చేయడం కూడా కుదరదు. కాబట్టి మనం పోలిపాడ్యమి పూజని ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. తులసి కోట వద్ద కూడా మనం ఈ పోలిపాడ్యమి పూజని ఆచరించవచ్చు. చాలామందికి తులసమ్మ ఆనవాయితీ కూడా ఉండదు. అలాంటి వారు ఆరు బయట నక్షత్రాలు కనిపించే దగ్గర కూడా మనం ఈ పోలిపాడ్యమి పూజనైతే చేసుకోవచ్చు. శివపార్వతుల ఫోటో కానీ లేదా విష్ణుమూర్తి ఫోటో కానీ పెట్టుకొని మనం ఈ పోలిపాడ్యమి పూజని అయితే ఆచరించుకోవచ్చు. అలాగే ఇంట్లో చేసుకునేవారు నీటిలో దీపాల్ని ఎలా వదులుకోవాలనే సందేహం కూడా చాలామందికి కలుగుతుంది. ఇంట్లో మనం పోలిపాడ్యమి పూజని ఆచరించే వాళ్ళు దీపాల్ని వదలడానికి ఒక బేషన్ అయితే తీసుకొని అందులోకి ఒక స్వచ్ఛమైన నీటిని నింపుకోవాలి. మీరు తీసుకునే బేషన్ మామూలుగా మనకి ఇత్తడి కానీ రాగి కానీ ఉంటే అదే వాడుకుంటే బాగుంటుందండి, చాలా మంచిది. లేదు అంటే బేషన్ కానీ లేదంటే టబ్ కానీ తీసుకొని అందులో కూడా మనం దీపాలను అయితే వదులుకోవచ్చు. నా దగ్గర ఇత్తడిది లేదు, అందుకనే నేను ఈ బేషన్ అయితే తీసుకున్నాను. ఇలా బేషన్ అయితే తీసుకొని దానిలోకి నీటిని అయితే నింపుకున్న తర్వాత ఆ బేషన్కి పసుపునైతే రాసుకొని కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి. ఈ పోలిపాడ్యమి రోజు మనం పోలి స్వర్గం కథనైతే తప్పకుండా చదువుకోవాలండి. ఈ పోలి స్వర్గం కథని చదువుకున్న వారికి అలాగే విన్నవారికి కూడా ఎంతో పుణ్యం చేకూరుతుందని చెప్తారు. కాబట్టి తప్పకుండా మనం ఈ పోలిపాడ్యమి పూజని చేసిన తర్వాత పోలి స్వర్గం కథనైతే తప్పకుండా చెప్పుకోవాలి. అలాగే చాలామందికి ఈ కార్తీక మాసం అమావాస్యతో ముగుస్తుంది కదా, ఆ తర్వాత నాన్ వెజ్ తినొచ్చా, ఈ పోలిపాడ్యమి వరకు నాన్ వెజ్ తినకుండా ఉండాలా అనే సందేహం కూడా కలుగుతుంది కదా. మనకి కార్తీక మాసం అమావాస్యతో అయితే అయిపోదండి. అమావాస్య తర్వాత మనం పాడ్యమి రోజు పోలిపాడ్యమి పూజనైతే చేసుకుంటూ ఉంటాము. కాబట్టి పోలిపాడ్యమి అయిపోయేంత వరకు కూడా కార్తీక మాసాన్ని నిష్టగా పాటించేవారు, నాన్ వెజ్ తినకుండా ఉన్నవాళ్ళు ఈ పోలిపాడ్యమి అయిపోయేంత వరకు కూడా నాన్ వెజ్ తినకుండానే ఉండాలి. మనకి ఈ 2024వ సంవత్సరంలో పోలిపాడ్యమి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున అయితే వస్తుంది. అప్పటి వరకు మనకి కార్తీక మాసంగానే పరిగణిస్తాము. కాబట్టి మనం ఆ రోజు వరకు నాన్ వెజ్ అనేది తినకుండానే ఉండాలి. మనం ఈ పాడ్యమి వెళ్ళిన తర్వాత మాత్రమే నాన్ వెజ్ అనేది అయితే తినాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, తీసుకున్న బేషన్లోకి నీటిలోకి మనం పసుపుని, కొంచెం కుంకుమని, అలాగే కొన్ని అక్షంతలను అయితే వేసుకొని పూలను కూడా వేసుకొని అలంకరించుకోవాలి. ఇప్పుడు నీటిలోకి దీపాన్ని వదులుకోవడానికి
నేనైతే ఇక్కడ కొబ్బరి చిప్పనైతే తీసుకున్నాను. అరటి డొప్పలు దొరికితే అరటి డొప్పల్లోనే వెలిగించుకుంటే చాలా మంచిదండి. నాకు ఇక్కడ అరటి డొప్పలు అయితే దొరకలేదు కాబట్టి నేను కొబ్బరి చిప్పలో అయితే వెలిగించుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అనే సందేహం కూడా రావచ్చు. మనం 33 ఒత్తులతో అయితే దీపారాధన అయితే చేసుకోవాలండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా వెలిగించుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో 30 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు, కొన్ని ప్రాంతాల్లో 35 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. మేమైతే ఎప్పుడు 33 ఒత్తులతోనే దీపాన్ని అయితే వెలిగిస్తాము. ఇక్కడ తీసుకున్న కొబ్బరి చిప్పకి మొత్తం పసుపునైతే రాసుకోవాలి. పసుపునైతే రాసుకున్న తర్వాత దానికి కూడా కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. అలా కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లని కూడా పెట్టుకున్న తర్వాత 33 ఒత్తులని కూడా మనం చిన్న చిన్న ఒత్తులుగా తయారు చేసుకుంటే మనకి దీపం నీటిలో వదిలినప్పుడు మునిగిపోకుండా ఉంటుందండి. మనం ఈ 33 ఒత్తులు కూడా పువ్వొత్తుల్ని మాత్రమే చేసుకోవాలి. అలా పువ్వొత్తులు చేసుకుంటున్నప్పుడు ఒత్తులు కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి దీపం అనేది నీటిపై తేలుతూ ఉంటుంది, లేదంటే మునిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా తేలిగ్గా మనం ఒత్తులు చేసుకున్న తర్వాత నూనెలో ముంచి మనం దీపారాధన చేస్తాము. కాబట్టి అవి బరువుగా అయ్యి నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తులు అనేవి మనం కొంచెం చిన్నగా చేసుకుంటే మనం నూనెలో తడిపి వేసుకున్న తర్వాత కూడా అవి మునిగిపోకుండా ఉంటాయి. కాబట్టి కొంచెం ఒత్తులు అనేవి చిన్నగా చేసుకుంటే మనం పోలీస్ వర్గం కథ చెప్పుకునేంత వరకు కూడా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తులు అనేవి కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈరోజు వినాయకుడిని కూడా మనం పూజించుకోవాలి. వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత మనం పోలి పాడ్యమి దీపారాధన అయితే చేసుకోవాలి. బేషన్కి ఇలా మొత్తం పువ్వులతో అలంకరించుకున్నాను. ఇప్పుడైతే మనం కొబ్బరి చిప్పలోకి కొంచెం పసుపు, కుంకుమని అలాగే కొన్ని అక్షింతల్ని కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న 33 ఒత్తుల్ని కూడా మనం ఆ కొబ్బరి చిప్పలోకి పెట్టుకోవాలి. అలాగే ఈరోజు 365 ఒత్తుల దీపం అలాగే ఉసిరి దీపాలని కూడా మనం వెలిగించుకోవచ్చండి. పిండి దీపాలని కూడా మనం ఈరోజు వెలిగించుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అలాగే అంతా వేకువజామునే లేచి దీపాన్ని వెలిగించలేని వాళ్ళు ఉంటారు కదా. అలా వెలిగించలేని వాళ్ళు ఉన్నప్పుడు వారి పేరు మీద కూడా మనం ఈరోజు దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి. ఈ పోలిపాడ్యమి రోజు ముఖ్యంగా అరటిడొప్పల్లోనే మనం దీపాలను అయితే వదులుతూ ఉంటాము. అలా అరటిడొప్పల్లో దీపాలు వెలిగించినప్పుడు అవి నీటిలో మునిగిపోతూ ఉంటాయి. అలాగే అరటిడొప్పలు దొరకని వారు కూడా ఉంటారు కదా. అలా వీలు కాని వారు, అరటిడొప్పల్లో వెలిగించడం వీలు కాని వారు ఇంకా చాలా రకాలుగా కూడా మనం దీపాలను అయితే నీటిలో వదులుకోవచ్చండి. అలా ఎన్ని రకాలుగా దీపాలని వెలిగించుకోవచ్చో నేను వీడియో అయితే చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఇలా 33 ఒత్తుల్ని కొబ్బరి చిప్పలో పెట్టుకున్న తర్వాత దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఇలా దీపాన్ని అయితే వెలిగించుకొని ఆ పోలి తల్లికి నమస్కరించుకొని దీపాన్ని అయితే మనం నీటిలో అయితే వదులుకోవాలండి. ఇలా దీపాన్ని నీటిలో వదులుకున్న తర్వాత 3 సార్లు దీపాన్ని పంపించాలి. ఈ విధంగా మనం పోలిపాడ్యమి పూజనైతే చేసుకోవాలండి. విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. అలాగే దీపాలని వదులుకున్న తర్వాత ఏదన్నా ప్రసాదాన్ని కూడా నివేదించాలి. ప్రసాదంగా పరమాన్నం పెట్టొచ్చు, లేదంటే వడపప్పు పెట్టొచ్చు, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా పెట్టొచ్చు. దీపధూప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత పోలి తల్లికి నమస్కరించుకొని పోలిపాడ్యమి పూజనైతే పూర్తి చేసుకోవాలండి. చూశారు కదా పోలిపాడ్యమి పూజని ఎలా చేసుకోవాలో. మీకు గనక ఈ వీడియో అయితే నచ్చిందని అనుకున్నాను. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని అయితే షేర్ చేయండి. మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.